అన్న అన్న ఎలపాకు ఆయనకేదో ఒంట్లో బాగో అస్వస్థ వచ్చింది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడతాడు? ఈ ప్రజలకు ఏం చేయలేదు. మేము ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉన్నాం, ప్రతి ఒక్క సమస్యను కూడా తీరుస్తున్నాం. ఎక్కడ మారుమూల కూడా మా నాయకుడు వెళ్ళి రోడ్లు వేసిన పరిస్థితి. మరి ఎంత అన్యాయంగా మాట్లాడుతుంటే జగన్ రెడ్డి, బొత్సాలి వీళ్ళందరూ ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. వారికి ఏంటంటే ప్రజల్లోకి రావాలని, ముందు ఏదో ఒకటి చెప్పాలని బయటికి రావడం తప్పితే అసలు ఈ జగన్ రెడ్డి పాలన ఎంతో అన్యాయం చేశాడు గత ప్రభుత్వంలో. అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఈ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నుంచి తరివేశారు. అయినా సిగ్గు లేకుండా వస్తున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ కూడా 11 సీట్లు కూడా ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటామని ఒక భరోసాగా మేమందరం ఎన్డీఏ కూటమి సభ్యులు అందరం కూడా ఒక ఐకమత్యంగా ఉండి ప్రజలకు ఏమి చేయాలో, మేము ఏవైతే వాగ్దానాలు చేశామో ఈ రాష్ట్రంలో అన్ని కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తూ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో
అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇద్దరు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని సస్యశ్యామలంగా ఎవరికి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్క సమస్యని కూడా పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరికీ కూడా ఈ రోజు చాలా గర్వకారణంగా ఉంది. మరి ఏడాది పాలనలో ఎన్ని సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చాం. రేపు నెల నుంచి కూడా అమ్మఒడి కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఒక్కట్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తాం. పోయిన ప్రభుత్వం లాగా ఇద్దరుంటే ఒకళ్ళు ఉంటే ఇద్దరికే అని చెప్పి మళ్ళీ 13,000 అంటే 1000 మినాయించి కాదు, 15,000 ఖచ్చితంగా మనిషికి పడతాయి. ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. మరి జగన్ రెడ్డి ఈ తుగ్లక్ పాలన, గత పాలనలో వారు చేసిన అన్యాయాన్ని కాదు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, ప్రజలను అడ్డం పెట్టుకొని మందమ్మి, ఇసుకమ్మి, మట్టమ్మి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడు జగన్ రెడ్డి. మరి ఈ రోజు వెన్నుపోటు అంటున్నాడు. ఎవరికి పొడిచారు వెన్నుపోటు? ప్రజలు నీకు పొడిచారా వెన్నుపోటు? నువ్వు ప్రజలకు పొడిచావా? వెన్నుపోటు తినమంటే ఏంటి? నీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారుగా. 151 సీట్ని 11 చేసి తీసుకొచ్చిన ఘనత ప్రజలది. నీకు 150 ఉన్నాయని వీగి ఈ ప్రజలకి అన్యాయం చేసి ప్రతి ఒక్కరిని కూడా అంధకారంలో నెట్టావు. గంజాయి స్మగ్లింగ్ చేశారు, మందు స్మగ్లింగ్ చేశారు, డ్రగ్స్ స్మగ్లింగ్ చేశారు, స్పాలు నడిపించారు. ఈ నగరంలో లాండ్ ఆర్డర్ అన్యాయం చేశావు. ప్రతి ఒక్క ఆఫీసర్ని కూడా నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ రోజు అందరూ కూడా జైలు పాలయ్యారు. మరి ఈ రోజు మనం అందరం కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. మనందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అందరం నడుస్తాం. అందరికీ అన్ని పథకాలు అందుతాయి, ఏ ఇబ్బంది లేదు. మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా సస్యశ్యామలంగా ఉన్నామని కూటమి నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ బహిరంగంగా మనం అందరం కూడా రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి ఒక్కటి కూడా మన వార్డులో ఎవరికి టికెట్ ఇచ్చినా మనం అందరం డంకా పదంగా మోగించి ఈ జగన్ రెడ్డిని ఈ బెజవాడ నుంచి తరిమేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కూటమి నాయకులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వెన్నుపోటు దినం అన్ని చోట్ల కార్యక్రమాలు నిర్వహించారు.